హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సరి అయిన వైద్యం. నాగాపురం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మం అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని తీసుకొని వైద్యుడు ఇల్లు చేరేసరికి ముందు గదిలో చాలామంది రోగులు కూర్చొని ఉన్నారు. బ్రహ్మం తల్లిని ఒక పక్కగా కూర్చోబెట్టి, మన వంతు వచ్చేసరికి చాలాసేపు అయ్యేలా ఉంది, అలా బజార్కి వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. 25 ఏళ్ల వయసు వచ్చిన బ్రహ్మానికి ఏ పని చేతగాదు. ఆ కారణం వల్ల ఎవరు వాడికి పని ఇవ్వలేదు. చిన్నతనంలోనే తండ్రి పోవటంతో తల్లి వాడిని చాలా గారాబంగా పెంచింది. వాడికి చదువు అబ్బలేదు. ఒళ్ళు వంచి పని చేయటం ఇష్టం లేదు. క్రమంగా జూదాలకి, చెడు స్నేహాలకి అలవాటు పడి అక్కడ ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఈ మధ్య వాడికి ఎలాగైనా డబ్బు మొత్తంగా ఒకేసారి సంపాదించాలన్న ఆశ పట్టుకున్నది. అంతకు ముందు రోజు బ్రహ్మము ఊరి చివర ఉన్న చెరువు దగ్గర కాపలా వేశాడు. చీకటి పడుతున్న వేళ ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. బ్రహ్మము చప్పున చెట్టుచాటు నుంచి బయటికి వచ్చి కత్తిని ఆ వ్యక్తి గుండెలకేసి చూపుతూ, మర్యాదగా చేతిలో ఉన్న ఆ సంచి ఇచ్చెయ్యి అన్నాడు కరుకుగా. ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ సంచిని క్రింద పడేసి ఊరికేసి పరిగెత్తాడు. సంచిలో బ్రహ్మానికి 4000 రూపాయలు దొరికాయి. అంత డబ్బు ఏం చేయాలో తోచక వాడు ఒక 100 రూపాయలు మాత్రం తీసుకొని సంచిని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక చింత చెట్టు తొర్రలో గుర్తుగా దాచాడు. వాడు ఇల్లు చేరేసరికి వాడి తల్లి విపరీతమైన చలిజ్వరంతో వణుకుతున్నది. రేపు నిన్ను వైద్యుడి దగ్గరకు తీసుకుపోతాను, నీకు సరి అయిన వైద్యం జరగాలి అన్నాడు చేతి నిండా డబ్బున్న బ్రహ్మం తల్లితో. ఆ విధంగానే వాడు మర్నాడు తల్లిని వైద్యుడి దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమెను వైద్యుడి ఇంట వదిలి వాడు కొంతసేపు వీధుల్లో తిరిగి మళ్ళీ వైద్యుడింటికి వచ్చేసరికి రోగులందరూ వెళ్ళిపోయారు. వాడి తల్లి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కళ్ళు తేలవేస్తున్నది. వైద్యుడు ఆమె నాడిని పరీక్షిస్తున్నాడు. మా అమ్మకు ఏమైంది అంటూ బ్రహ్మం గబగబా పోయి తల్లి పక్కన కూర్చొని ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నువ్వు ఈమె కొడుకువా? సమయానికి వచ్చావు. నీ తల్లికి వాతం కమ్మింది, గరిటె కాల్చి వాత వేయక తప్పదు అన్నాడు వైద్యుడు. అంతలో వైద్యుడు నౌకరు గరిటెనొకదాన్ని ఎర్రగా కాల్చి తెచ్చాడు. బ్రహ్మము తల్లి 2 చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు. అయితే వైద్యుడు తల్లికి పెట్టవలసిన వాత వాడి చేతి మీద పెట్టేసరికి బ్రహ్మము బాధతో కెవ్వుమంటూ అరిచాడు. అయ్యో, ఎంత పొరపాటు! సరిగ్గా సమయానికి నీ చెయ్యి అడ్డం వచ్చింది. ఆ వాత నీ తల్లికే పెట్టి ఉంటే ఆమె నీకు దక్కి ఉండేది అన్నాడు వైద్యుడు. చేతి మీద వాత, తల్లి పోయిందన్న వార్త బ్రహ్మాన్ని పిచ్చివాణ్ణి చేశాయి. వాడు చప్పున వైద్యుడి మెడపట్టుకుని, నా తల్లిని చంపావు, నువ్వు వైద్యుడివి కాదు, హంతకుడివి అంటూ అరవసాగాడు. వైద్యుడు బ్రహ్మం చేతిని పక్కకు లాగి, ఇంతవరకు నువ్వు దొంగవే అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు హంతకుడివి కూడా అని తెలుస్తున్నది. నిన్న నువ్వు దోచిన డబ్బు ఒక తండ్రి కూతురు పెళ్లి కోసమని ఉన్న కొద్దిపాటి పొలం అమ్మి తెస్తున్నది. ఇక తనకు పెళ్లి కాదని ఆమె బావిలోకి దూకింది. దహన సంస్కారాలకు కూడా డబ్బు లేక ఆమె తండ్రి దుఃఖిస్తున్నాడు. ఆ పెళ్లికి అడ్డుపడిన నీ చేతి మీద వాత పడింది. అదే మీ అమ్మ ప్రాణం పోవటానికి కూడా కారణమైంది అన్నాడు. ఇది విన్న బ్రహ్మానికి ఎక్కడలేని పశ్చాత్తాపం కలిగింది. తాను చేసిన దొంగతనము ఒక కుటుంబంలో రేపిన చిచ్చు వాడి గుండెలకు పాకింది. వాడు వైద్యుడి పాదాలు పట్టుకొని, ఆ తండ్రి శాపమే మా అమ్మను పొట్టన పెట్టుకున్నది. నేను కష్టపడి సంపాదించి మా అమ్మకు సరైన వైద్యం సమయానికి చేయించి ఉంటే తప్పక బతికి ఉండేది. ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు తెచ్చిస్తాను, అప్పుడే మా అమ్మ ఆత్మకు శాంతి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాడు అటు పోగానే వాడి తల్లి లేచి కూర్చొని వైద్యుడితో, అయ్యా, నా కొడుకు దొంగ అని ఇంతకాలంగా నేను ఎరగను. వాడికి సరి అయిన వైద్యం చేసి వాడిలో మార్పు తెచ్చారు అన్నది. నీ కొడుకు మనం వేసిన పథకంతో మారతాడో లేదో అన్న అనుమానం కొద్దీ చేతి మీద గట్టిగా వాత వేశాను. ఆ వాతకు నేను ఉచితంగా వైద్యం చేస్తానులే అన్నాడు వైద్యుడి నవ్వుతూ. అప్పటి వరకు లోపలి గదిలో ఉన్న వైద్యుడి బంధువు ఆయన దగ్గరకు వచ్చి, తల్లిని వెంటబెట్టుకుని వస్తున్న బ్రహ్మాన్ని నా దగ్గర డబ్బు దోచిన దొంగగా గుర్తించడం మేలే అయింది.
అందరం కలిసి వేసిన పథకం బాగానే పారింది. కానీ దీని వెనక కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య కథ అల్లావెందుకు అని వైద్యుడిని అడిగాడు. బ్రహ్మం మనసు కరగటానికి ఉత్తుత్తి కథ అల్లాను. అది వాడి మీద బాగా పనిచేసింది అంటూ వైద్యుడు చిన్నగా నవ్వాడు. డబ్బు సంచితో గదిలోకి వస్తూ ఈ సంభాషణ విన్న బ్రహ్మము, దొంగ అని నలుగురు చేత పిలిపించుకోవటం కన్నా చావటం మేలు. మా అమ్మ బతికి నాకు పునర్జన్మనిచ్చింది. ఇక నుంచి నేను కష్టపడి పనిచేసి సంపాదిస్తాను అంటూ సంచిని వైద్యుడి బంధువుకి ఇచ్చాడు. వాడిలో వచ్చిన మార్పుకు తల్లితో పాటు చాలా సంతోషించిన వైద్యుడు, ఆయన బంధువు చేతులెత్తి వాడిని దీవించారు. కథ అయిపోయింది. ఇప్పుడు మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు అదృష్టం. ఒక ఊళ్ళో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవారు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ఒక 7 సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు. నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృష్టము ఆకాశం నుంచి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. చిత్రంగానే ఉంది. ఎందుకంటే నాకు ఆ అదృష్టం కలలోకి వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు. ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకబడ్డాయి. ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకుంటూ మంచివాడు పారా పలుగు తీసుకొని పొలానికి వెళ్ళి తవ్వటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగుమన్నది. పొలంలో పలుగురాళ్ళు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు, మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం, ఈ నిధి ఆ ముసలాడి దయ ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్య, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందె నిండా బంగారు కాసులు, మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెని ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు. న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య. ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్ళాడు. బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది. పై మట్టి తొలగించగానే బిందె కనిపించింది. వాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు. అతనికి బిందె లోపల కాసులు, మొహరీలు కనిపించడానికి బదులు పాములు మెలిదిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగ వెధవ, ఎంత మోసం చేశాడు! అందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చేయకమానను అనుకుని చెడ్డవాడు బిందెని ఇంటికి పట్టుకుని పోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటి కప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకొని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలి కాచుకుంటున్న మంచివాడిని చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీద మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు. కానీ చెడ్డవాడు అనుకున్నట్లు పాములు పడటానికి బదులు బంగారు కాసులు, మొహరీలు మంచివాడు చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూసావా, నా కల నిజమైంది. మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు. అటు తర్వాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడొక బేతాళ కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు విద్యార్హత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పట్టుదల, శ్రమల కోర్చగలిగిన శక్తి వివేకవంతులు, జ్ఞానులకే కాదు, మూర్ఖులకు కూడా ఉంటుంది. నువ్వు మూర్ఖుడివా లేక జ్ఞానివా అన్న శంక కలుగుతున్నది. ఏది ఏమైనా జ్ఞానిగా పేరొందిన ఒక స్వార్థపరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు.
కోసల రాజధాని నగరం పొలిమేరల్లో విద్యానందయోగి అనే పండితుడు ఒక గురుకులాశ్రమాన్ని నెలకొల్పాడు. ఆయన బోధనల వల్ల పరమ మూర్ఖులు కూడా మహాజ్ఞానులైతారన్న ప్రతీతి వచ్చింది. కోసలరాజుకు 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు విజయుడు బుద్ధిమంతుడు. 16 ఏళ్ల వయసులోనే సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. రెండో భార్య కొడుకు అజయుడు మాత్రము అతి గారాభం వల్ల ఒక్క విద్య కూడా తిన్నగా నేర్చుకోలేదు. ఒక రోజున చిన్నరాణి అజయుడు పరిస్థితి గుర్తించి భర్తకు చెప్పుకొని, నా గారాభం వాణ్ణి పాడు చేసిందని ఒప్పుకుంటాను. నా తప్పు మన్నించి వాడికి కూడా సకల శాస్త్రాలు వంటబట్టేలా చేయండి. విజయుడితో పోల్చి అంతా వాణ్ణి చిన్నబుచ్చుతూ ఉంటే నాకు అవమానంగా ఉంటున్నది అన్నది. కోసలరాజు ఇది విని, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ, అజయుడు శుద్ధమొద్దు, వాడికి చదువు రాదు, దీనికి నేనేం చేయగలను అన్నాడు. అజయుడు చాలా తెలివైనవాడు. అతడి దృష్టిని చదువు మీదకి మళ్లించగల మంచి గురువు లభిస్తే చదువులో వాడు అన్నను మించిపోగలడు అన్నది చిన్నరాణి. రాజు కాసేపు ఆలోచించి, మన నగరపు పొలిమేరల్లో విద్యానందయోగి గురుకులాశ్రమం ఉన్నది. ఆయన ఎటువంటి వాడికైనా చదువు చెప్పగలడంటారు. అయితే ఆశ్రమ నియమాలు కఠోరంగా ఉంటాయి. అక్కడ అన్ని జాతుల వాళ్ళు సమంగా చూడబడతారు. రాజు పేద అన్న భేదం లేకుండా అందరూ ఒకే రకం నియమాలు పాటించి తీరాలి. అందువలనే నేను మన విజయుణ్ణి కూడా అక్కడికి పంపలేదు. నా సంగతికేం, మన నగరంలోని భాగ్యవంతులెవ్వరూ తమ బిడ్డలను విద్యానందయోగి గురుకులాశ్రమానికి పంపడం లేదు. మన అజయుడు అక్కడి కఠోర నియమాల్ని తట్టుకోగలడా అన్నాడు. ఇందుకు చిన్నరాణి, తమరు అజయుడితో పాటు విజయుడిని కూడా అక్కడికి పంపండి. అన్నను చూసి వాడు వినయం నేర్చుకుంటాడు. అందువలన చదువురాని కారణంగా తననొక్కడే అక్కడికి పంపారని చిన్నబుచ్చుకోనవసరం లేదు అన్నది. రాజు అందుకు అంగీకరించి కొడుకులిద్దరినీ విద్యానందయోగి ఆశ్రమానికి పంపాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లల విద్యాభ్యాసం ఎలా జరుగుతున్నది చూడాలని రాజు 2 రాణులను వెంటబెట్టుకుని గురుకులాశ్రమానికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడ అజయుడెంతో ఉత్సాహంగా కనిపించాడు. నాయనా, ఇక్కడ నీకెలాగుంది అని రాజు అజయుణ్ణి ఆప్యాయంగా అడిగాడు. విద్యానందయోగి ఒక మహాజ్ఞాని. నాకు చదువంటే ఆసక్తి కలిగింది. అందరూ ఏళ్ల తరబడి నేర్చుకుంటున్న శాస్త్రాలను నేను రోజుకొకటి చొప్పున నేర్చుకుంటున్నాను. 2 వారాల్లోనే నేను ముఖ్యమైన శాస్త్రాలన్నీ నేర్చుకున్నాను అన్నాడు అజయుడు ఆనందంగా. చిన్నరాణి ఎంతో సంబరపడి, నువ్వేం నేర్చుకున్నావో ఒక్కొక్క శాస్త్రమే క్లుప్తంగా వివరించు నాయనా అన్నది. అమ్మా, నీకా శాస్త్రాలన్నీ అంత సులభంగా అర్థం కావు. తీరిక సమయంలో నేను గురువుగారి వద్ద విన్న ఉపనిషత్ కథలన్నీ చెబుతాను. ప్రతి కథలోనూ ఎంతో గొప్ప నీతి ఉన్నది అంటూ అజయుడు అప్పటికప్పుడు కొన్ని కథలు చెప్పసాగాడు. ఆ కథలన్నీ మూర్ఖులకు సంబంధించినవి. ప్రపంచంలో తమకు తెలియంది లేదని, తెలివితేటలలో తమను మించిన వారు లేరని అనుకొని అహంకరించి భంగపడ్డ మూర్ఖుల కథలవి. అన్నయ్య కనిపించడే, వాడి చదువెలా కొనసాగుతున్నది అని అడిగింది పెద్దరాణి ఆత్రంగా. ఇప్పుడు నేను చెప్పిన కథలను విద్యానందయోగి మాకు వినిపించాడు. కొత్తగా చేరిన విద్యార్థులకైనా ఈ కథలు చెప్పడం ఆచారమట. ఈ కథలు వినగానే అన్నయ్య నిరుత్సాహపడిపోయాడు. తనకేమీ తెలియదని, తను నేర్చుకోవలసింది చాలా ఉన్నదని అనుకోసాగాడు. అందుకని అస్తమానము గ్రంథపారాయణం చేస్తున్నాడు అన్నాడు అజయుడు. రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి విజయుడి కోసం కబురు పంపాడు. విజయుడు రావటానికి కొంతసేపు పట్టింది. వాడు చాలా దిగులుగా కనిపించడం చూసి రాజు, ఏం నాయనా ఇలా ఉన్నావేం, మేం వచ్చామని తెలిసి కూడా చూడటానికి రాలేదు అన్నాడు. విజయుడు తండ్రికి నమస్కరించి, నేను అంతఃపురంలో ఉండి గురువులు నేర్పిన వాటిని నేర్చుకొని నాకన్నీ తెలుసు అనుకొని గర్వపడ్డాను. అతి ముఖ్యమైన ఎంతో కాలం వృధా చేశాను. నేను నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉన్నది. త్వరలోనే రాజ్యభారం నిర్వహించవలసి ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగా అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సమయంలో ఒక్క క్షణం కూడా వృధా చేయటం లేదు అన్నాడు వినయంగా. ఈలోగా
విద్యానందయోగి అక్కడికి వచ్చి, ప్రభువుల రాక గురించి నాకు కొంత ఆలస్యంగా తెలిసింది. జపంలో ఉన్నాను. నా ఆలస్యానికి మన్నించండి. నా శిష్యులు తమకేమీ లోటు చేయటం లేదు కదా అన్నాడు. రాజు యోగికి నమస్కారం చేసి ఆయనకు తన కొడుకులిద్దరి మాటలు చెప్పి, నేను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి వీళ్ళ మాటలు. వీరి చదువుపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ప్రభు, విజయుడిక్కడ 2 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేస్తే సకల శాస్త్ర పారంగతుడిగా నేను యోగ్యతాపత్రం ఇస్తాను. అది పొందిన వ్యక్తికి భక్తి, వేదాంత, లోక జ్ఞానాల్లో తిరుగు ఉండదు అన్నాడు విద్యానందయోగి. మరి అజయుడి సంగతేమిటి అని అడిగాడు రాజు. అజయుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు, ఏకసంధాగ్రాహి. విద్యాభ్యాసానికి అతడికి గురువు అవసరం లేదు. అతడికి విద్యాబోధన చేయటానికి నా తెలివి చాలదు. అతన్ని ఈరోజే మీరు ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అన్నాడు విద్యానందయోగి. రాజు ఆయన్ని ఏదో అడగబోయేవాడల్లా మౌనం వహించి అప్పటికప్పుడే అజయుణ్ణి తన వెంట రాజధానికి తీసుకొని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎంతో జ్ఞానిగా నలుగురు చేత ప్రశంసించబడే విద్యానందయోగి స్వార్థపరుడని తెలుస్తూనే ఉన్నది గదా. అజయుడు ఏకసంధాగ్రాహి. అతడి విద్యాభ్యాసానికి గురువు అవసరం లేదు అన్న యోగి మాటల వెనక ఏదో మర్మం ఉండి ఉండాలి. తన దగ్గర అతడు మరికొంతకాలం విద్యను అభ్యసిస్తే కానున్న రాజైన విజయుణ్ణి మించిపోగలడన్న భయము యోగికున్నదని నా అనుమానం. భవిష్యత్తులో రాజగురువుగా మరింత కీర్తి ప్రతిష్టలు గడించాలన్న యోగి స్వార్థబుద్ధే గదా అజయుడికి విద్య నేర్ప నిరాకరించడానికి మూల కారణం. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక రాజకుమారుణ్ణి అతడి తండ్రి ఎదుట మూర్ఖుడనటం తగని పని. అందువలనే విద్యానందయోగి ఎంతో మృదువుగా ఆ సంగతి రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు. అజయుడు ఏకసంధాగ్రాహి కావచ్చును, కానీ అతడు జన్మతః మూర్ఖుడు. అతడి మూర్ఖత్వం తొలగించాలని యోగి అతడికి కొన్ని మూర్ఖుల కథలు చెప్పాడు. అవి విన్న అజయుడికి తను ఆ కథలలో లాంటి మూర్ఖుడినన్న విషయమే స్ఫురించలేదు. 2 వారాల్లో తను సకల శాస్త్ర పారంగతుడిని అయ్యాననుకునే అజయుడు నిజంగానే శాస్త్రజ్ఞానంలో దిట్ట అయితే అహంకారం కొద్దీ అందర్నీ బాధించగలడు. అతడు రాజు కొడుకు కావటం వలన అతడి అహంకారము లోకులందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఆ కారణంగా అతడు విద్య నేర్చుకునేటందుకు అర్హుడు కాదు. విద్యానందయోగి ఎంతో నిస్వార్థ బుద్ధితో రాజ్యక్షేమం కోరి అజయుడికి విద్య నేర్ప నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ. ఈ కథ పేరు ఆవుల పంపకం. ఒక ఊళ్ళో ధర్మయ్య అనే భాగ్యవంతుడు చనిపోయే ముందు తన కుమారులైన శివయ్య, నారయ్యలను పిలిచి, నేను చనిపోయాక నా ఆస్తిని మీరిద్దరూ పూచుక పుల్లతో సహా సమంగా పంచుకోవాలి అని చెప్పాడు. తండ్రి చనిపోగానే కొడుకులిద్దరూ మొత్తం ఆస్తిని 2 వాటాలు వేశారు. అన్నీ సమంగా సరిపోయాయి, కానీ ఆవులు మాత్రం మొత్తం 13 అవటం వలన ఏం చేయాలో ఇద్దరికీ తెలియలేదు. వీళ్ళ సమస్య గురించి విన్న పేరిశర్మ అనే పేద బ్రాహ్మణుడు వాళ్లతో, మీ నాన్నగారి పెద్ద కర్మకు గోదానం చేస్తారని ఆశపడ్డాను. నాకు ఒకే ఒక్క ఆవున్నది. అది ఇచ్చే పాలు నా కుటుంబానికి చాలటం లేదు. ఒక్క ఆవుని మీరు నాకు ఇస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతి కలుగుతుంది, నా కుటుంబము సుఖపడుతుంది, మీ ఆవుల పంపకము సులువుగా తేలిపోతుంది అని సలహా ఇచ్చాడు. దానాల మీద మాకు నమ్మకం లేదు. నువ్వు కూడా దానాలకి ఆశపడక కష్టపడి బ్రతుకు అన్నారు అన్నదమ్ములు. పేరిశర్మ వెంటనే, నేను దానాల మీద ఆశపడి బ్రతికితే మీ వంటి వాళ్లే ఎక్కువగా ఉన్న ఈ ఊళ్ళో పూట గడవటమే కష్టమవుతుంది. నా తెలివితేటలతో తీర్పులు చెబుతూ అందుకు ప్రతిఫలం తీసుకుంటున్నాను. నేను కోరిన ప్రతిఫలం ఇస్తానంటే మీ ఆవుల పంపకం కూడా తేల్చగలను అన్నాడు. ఏం కావాలో చెప్పు అన్నారు శివయ్య, నారయ్య. ఒక ఆవునిస్తే చాలు అన్నాడు పేరిశర్మ. నీకు ఆవునిస్తే ఎలాగూ లెక్క తేలిపోతుంది, ఇందులో నీ తెలివేముంది అన్నారు శివయ్య, నారయ్య.
మీరు నాకు ఆవునివ్వకుండానే పంపకం తేలిపోతుంది. అప్పుడు నేను మిమ్మల్ని ప్రతిఫలం అడుగుతాను, సరేనా అన్నాడు పేరిశర్మ. శివయ్య నారయ్యల కుతూహలం పెరిగిపోయింది. పేరిశర్మ ఏం చేస్తాడో ఎంత ఆలోచించినా వాళ్లకు స్ఫురించక, సరే ముందు పంపకం జరిగిపోవాలి, మా ఇద్దరికీ ఆవులు సమంగా రావాలి, నీకు ప్రతిఫలంగా ఆవుని ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఆవులు సమంగా ఉండాలి అన్నారు అన్నదమ్ములు. అలాగే, నా ఆవునొకదాన్ని మీ ఆవులతో కలుపుకోండి, ఇప్పుడు మొత్తం 14 ఆవులు అయ్యాయి కదా, అంటే మీకు చెరొక 7 ఆవులు వస్తాయి, పంపకం తేలిపోయినట్టే కదా అని అడిగాడు పేరిశర్మ. చాలా బాగుంది, కానీ నీకొక ఆవును ప్రతిఫలంగా ఇచ్చాక మా పంపకం ఎలా అన్నారు శివయ్య నారయ్యలు. నాకొక ఆవునిచ్చాక మీ దగ్గరుండేవి 12 ఆవులే కదా, ఇంక పంపకంలో ఇబ్బంది ఏముంది అన్నాడు పేరిశర్మ. మరి నీవిచ్చిన ఆవో అన్నారు అన్నదమ్ములు. నేను మీకు ఆవునివ్వలేదు, పంపకం కోసం నా ఆవును మీ ఆవుల్లో కలిపాను అంతే, పంపకం అయిపోయింది కాబట్టి నా ఆవును నేను తిప్పి తీసుకుంటాను అన్నాడు పేరిశర్మ. ఆ మాటలకి శివయ్య నారయ్యలు నవ్వి పేరిశర్మకు ఒక ఆవునిచ్చి, దీన్ని నీ పంపకానికి ప్రతిఫలంగా ఇవ్వటం లేదు, నీ మాటకారితనానికి తెలివితేటలకు మాత్రమే అన్నారు. పేరిశర్మ వాళ్ళిచ్చిన ఆవును తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మరొక కథ. ఈ కథ పేరు కళాభిరుచి. విదర్భ రాజైన విచిత్రసేనుడిది వింత మనస్తత్వం. ఏదైనా ఒక ఆలోచన తలకెక్కితే అది ఒక పట్టాన వదిలేది కాదు. ఒకరోజు ఆయన రంగులు కలిపి కుంచెతో ఏవో పిచ్చి బొమ్మలు గీస్తూ ఉండగా ఉపసేనాని ఏదో సొంత పని మీద రాజు దగ్గరికి వచ్చాడు. అతను తన పని సానుకూలం చేసుకోవటానికి రాజుతో, ప్రభు, తమకు చిత్రకళలో ఆసక్తి ఉన్నదని తెలుసు, కానీ ఇంత గొప్ప కళాఖండాలు మీరు చిత్రించగలరని నేను ఊహించలేకపోయాను. ఇంతటి కళా ప్రతిభతో తమరు చిత్రించే అపురూప చిత్రాలు ఇలా తమ అంతఃపురానికే పరిమితమైపోవటం చాలా విచారించదగ్గ విషయము అన్నాడు ఎంతో లౌక్యంగా. ఆ పొగడ్తలకు ఉబ్బి తబ్బైన విచిత్రసేనుడు, కళలన్నీ కడుపు నిండిన కోటీశ్వర్ల కన్నా ప్రతీతి ఉన్నది, ఇవి సామాన్యులకు ఏం మేలు చేస్తాయి అన్నాడు. అందుకు ఉపసేనాని, ఏ కళ పరమావధి అయినా ఆత్మానందమే కదా, మీరు చిత్రించిన కళాఖండాల నకళ్ళు వేల సంఖ్యలో చిత్రకారుల చేత చిత్రింపజేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాటిని అతి చౌక ధరలకు అమ్మకం చేయాలి. అందువల్ల సామాన్యులకు వాటి పట్ల ఆదరణ పెరగడంతో పాటు కళాదృష్టి అలవడుతుంది అన్నాడు. ఉపసేనాపతి చెప్పిన మాటల ప్రభావము రాజు మీద పని చేయటం ప్రారంభించగానే అతడు వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. విచిత్రసేనుడు తన కళాఖండాలని సామాన్య ప్రజలకు చౌకగా ఆలోచించే పథకం గురించి ఆలోచించసాగాడు. మర్నాడు రాజు తన మంత్రి అయిన మాదన్నతో ఈ విషయం ప్రస్తావించగా అంతా విని ఆయన, ప్రభు, ఖరీదైన కళాఖండాలు తక్కువ ధరకు సామాన్యులకు అందించడానికి ధనాగారం నుంచి లక్షల వరహాలు పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది. అంత ఖర్చు పెట్టినా సామాన్యులకు కలగబోయే మేలు ఏపాటిదో చెప్పలేం. ఇందువలన మనం చేపట్టిన ముఖ్యమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయేమోనని నా భయం అన్నాడు మంచి సలహా ఇస్తూ. అయితే విచిత్రసేనుడికి మంత్రి మాటలు రుచించలేదు. ఆయన వారం పోయిన తర్వాత చాలామంది చిత్రకారులను నియమించి తను చిత్రించిన తైలవర్ణ చిత్రాలను నకళ్లను ఖరీదైన చెక్కల మీద చిత్రింపజేసి వాటిని రాజ్యమంతటా అతి చౌక ధరలకు అమ్మే ఏర్పాట్లు చేయించాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు విచిత్రసేనుడు మంత్రితో, మంత్రివర్య, నేను చిత్రించిన కళాఖండాల ప్రభావము మన రాజ్యంలోని సామాన్య ప్రజల మీద ఏ స్థాయిలో పనిచేసిందో స్వయంగా తెలుసుకోవాలని ఉన్నది. మనం మారువేషాల్లో పొరుగుదేశపు వర్తకుల్లా బయలుదేరదాం అన్నాడు ఎంతో సంతోషంగా. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మంత్రి మాదన్న మర్నాడే రాజుని మారువేషంలో బయలుదేరదీశాడు. ఇద్దరూ రాజధానిలో ఉన్న ఒక పెద్ద దుకాణానికి వెళ్ళారు. అక్కడ అన్ని రకాల కళాత్మక వస్తువులతో పాటు వివిధ చిత్రకారులు గీచిన రంగురంగుల చిత్రాలున్నాయి.
విచిత్రసేనుడు చిత్రించిన చిత్రాల నమూనాలున్న చిత్రపటాలు దొంతర్లుగా దుకాణంలో ఒక మూల పడి ఉన్నాయి. అదే సమయంలో ఒక మధ్య వయస్కుడు దుకాణంలోకి వచ్చి దుకాణదారునితో, కొత్తగా కట్టిన మా ఇంటికి దిష్టిబొమ్మ ఏది కొందామన్నా చాలా ఖరీదు చెబుతున్నారు. మన విచిత్రసేన మహారాజు గారు చిత్రించిన బొమ్మలు మీరు చౌక ధరకు అమ్ముతున్నట్లున్నది, అదొకటి ఇవ్వండి అన్నాడు. ఆ మాటలు విన్న రాజుకు ఎంతో అవమానం అనిపించింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటుండగా చిత్రకారుడొకడు వచ్చి దుకాణదారుని, మన విచిత్రసేనుల వారి కళాఖండాలు రెండివ్వండి అంటూ దుస్తుల్లో నుంచి డబ్బు తీశాడు. మంత్రి మాదన్న ఆ వచ్చినవాడు చిత్రకారుడని తెలుసుకొని, మీ వంటి చిత్రకారులు మన రాజుగారి కళాఖండాలు కొంటున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. మీరు విద్యార్థులకు చిత్రకళ నేర్పించేటందుకు వీటిని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నమాట అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ వెంటనే చిత్రకారుడు చిన్నగా నవ్వి, ఒక మంచి చిత్రాన్ని కళాత్మక విలువలు ధ్వంసం చేస్తూ ఎలా చిత్రించవచ్చునో ఉదాహరణగా మా విద్యార్థులకు చూపడానికే ఈ చిత్రాలను ఉపయోగిస్తున్నాను అన్నాడు. ఆ మాటలతో తల తిరిగిన రాజు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఒక వృద్ధ స్త్రీ ఆయన చిత్రించిన 4 చిత్రపటాలు కొని తీసుకుపోసాగింది. మంత్రి ఆమెను సమీపించి, ఏమమ్మా, ఒక్కసారి 4 చిత్రపటాలు కొన్నావు? కనీసం పాతతరం వాళ్ళలో అయినా ఇంకా కళాత్మక హృదయం ఉన్నందుకు సంతోషించాలి అన్నాడు. మంత్రి మాటలకి ఆ వృద్ధ స్త్రీ సిగ్గుపడుతూ, కళాత్మక విలువలు ఎవరో కడుపు నిండిన మహారాజులకు గాని నా వంటి పేదదానికి కాదు బాబు. నిజానికి ఈ 4 చిత్రాలు గీయటానికి వాడిన కొయ్య చెక్క చాలా ఖరీదైనది. మా పాత పెంకుటింటి 2 కిటికీ చెక్కలు విరిగిపోయాయి. బోలుడు డబ్బు పోసి టేకు చెక్కలు కొనలేక ఈ చెక్క ముక్కలు కొని తీసుకుపోతున్నా. 2 కిటికీలకు మిగిలిన 2 పెళ్లలు ఊడిన మా పాత గోడకు తగిలిస్తాను అన్నది. ఆమె నిజాయితీగా చెప్పిన మాటలకు ఏం జవాబు చెప్పాలో తోచక మంత్రి రాజు కేసి చూశాడు. అప్పటికిగాని రాజు విచిత్రసేనుడికి తన చిత్రకళా ప్రతిభను, కళా పోషకత్వాన్ని సామాన్య ప్రజలు ఎలా అంచనా వేస్తున్నారో అర్థం కాలేదు. ఆయన మంత్రితో పాటు కోటకు తిరిగి వచ్చి ఎక్కడలేని నిరుత్సాహంతో, మంత్రివర్య, సామాన్య ప్రజలకు కళాదృష్టి అలవడేలా చేయాలన్న ఆశ కొద్దీ నేను పెద్ద పొరపాటే చేశాను. నా చిత్రాలకి నకళ్ళు గీసే చిత్రకారులందరినీ ఈనాడే ఉద్యోగంలో నుంచి తొలగించండి అన్నాడు. దానికి మంత్రి, ప్రభు, తమరు మరోలా భావించకపోతే ఒక సంగతి చెప్పదలిచాను. సామాన్య ప్రజలకు లలిత కళల పట్ల ఆసక్తి కలిగించటము ఎంతైనా అవసరం. కానీ అందుకు ప్రతిభావంతులైన కళాకారులు పూనుకోవాలి. అలాంటి వారిని పాలకులైన తమరు ఆదరించాలి అన్నాడు. మంత్రి ఇలా అనగానే రాజు తన తప్పును గ్రహించి తన చిత్రాలకు ప్రతి చిత్రాలు తయారు చేస్తున్న చిత్రకారులలో ప్రతిభావంతులైన వాళ్ళ ఆధ్వర్యంలో చిత్ర కళాశాలలు ప్రారంభించాడు. చిత్రకళ పట్ల ఆసక్తి గల ఎందరో యువకులు అక్కడ విద్యార్థులుగా చేరి సామాన్య ప్రజలకు చిత్రకళ పట్ల ఆసక్తి, ఆదరణాభావం కలిగేటట్లు చేశారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.